14 వచ్చిన వరకు, 6 నుండి 14 వరకు. 6 నుండి 14 వరకు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను అపోస్తులను గాను బోధకుడును గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలను కలిగిన వాడిని నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోను చాలండి. తర్వాత వేరే పేరు. ఓకే, 6వ వచనం నుండి 14వ వచనం వరకు చదివాం. అంటే ఎవరైనా ఏమైనా క్యాచ్ చేశారండి అంటే ఒకసారి చదివి క్యాచ్ చేయలేము. ఇంకా అలా కావాలంటే ఇంకొకసారి చదువుదాం. ఎవరైనా క్యాచ్ చేశారండి ఆ పేరాలు ఏముందో? పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తాడు. ఏమైనా హెచ్చరిక చేశాడండి? అంటే ఈసారి నేను చదువుతాను. పౌలు తిమోతితో నొక్కి చెప్పిన ఆ మాటలు, జనరల్గా చెప్పిన మాటలు కాకుండా ఇది చెయ్యి, ఇది కాపాడు, ఇది చెయ్యి అనే మాటలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి. ఆ హేతు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరల చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యము గురించి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. మన క్రియను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడిని గాను అపోస్తలుని గాను బోధకుడిని గాను నియమింపబడితిని. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనను అప్పగించిన దానిని నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలవాడవై
నీవు నా వలన విని నా హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. డైరెక్ట్గా అపోస్తలుడైన పౌలు తిమోతితో ఇలా చెయ్యి అని చెప్పిన మాటలు ఉన్నాయమ్మా. గమనించారండి? నేను చదువుతున్నప్పుడు ఎవరు గమనించారండి? అంటే గమనించినప్పుడు దానికి ఎక్కడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు గమనించినప్పుడు మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మొదటితో మర్చిపోతాం. అంచేత గమనించిన వెంటనే దానికి ఏదన్నా ఒక డాట్ పెట్టాలి, ఒక చుక్క పెట్టి గుర్తుపెట్టుకోవాలండి. ఏం గుర్తుపెట్టారండి అండి? కృపావరాలు ప్రజ్వలింపజేయాలి. ఆ హేతు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఆయనకే చెప్పాడండి. జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడండి. అది నెంబర్ 1. ఇంకేమైనా ఉన్నాయండి? ఐస్మేన్ గారు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నది ఏంటండి? సిగ్గుపడక శ్రమానుభవంలో పాలువాడమైండుము. ఓకే, స్పెసిఫిక్గా చెప్పిన సంగతులు 1, నీకు జ్ఞాపకము చేయుచున్నాను. సారీ, 6వ వచనం తర్వాత అండి. సువార్త నిమిత్తము శ్రమానుభవంలో పాల్గొనవేండుము. శ్రమానుభవంలో పాల్గొనవేండుము 8వ వచనంలో ఉందండి. తర్వాత అండి, ఏంటమ్మా వచనం చెప్పాము. ముందు వచనం చెప్పి 13 హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణము గైకొనుము 13వ వచనం ఆ మాట ఉంది. ఇంకేమైనా ఉన్నాయండి? 14వ వచనంలో ఏముందండి? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. వెరీ గుడ్. అంటే ఖచ్చితంగా ఆయనకే చెప్పిన మాటలండి అవి. ఆయనకే చెప్పిన మాటలు. ఆ హేతు చేత నా హస్తనిక్షేపణ వలన మీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది 6వ వచనంలో. 8వ వచనంలో, కాబట్టి నీవు మన
ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవయుండుము. అది 2. 3 13వ వచనంలో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. అది 3వది. 4 14వ వచనంలో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అంటే ఖచ్చితంగా నొక్కి ఆయనకే చెప్పిన మాటలండి. ఇంకా జనరల్గా చాలా మాటలు ఉంటాయి, చాలా టీచింగ్ ఉంది ఈ ఈ పేరాలో. అంచేత 6 నుండి 14 వరకు 6 నుండి 14 వరకు. ఓకే. 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు హస్తనిక్షేపణ చేశాడు. పౌలు హస్తనిక్షేపణ చేసినప్పుడు తిమోతికి కృపావరం లభించింది. ఆ కృపావరాన్ని ప్రజ్వలింపజేయాలి. అది నేను జ్ఞాపం చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే పౌలు హస్తనిక్షేపణ చేయడానికి ఈయన ఎవరండి? అపోస్తలుడండి. దేవుని చేతనైతే నాకు కోరుకుంది, పురుషులందరికీ పరిశుద్ధాత్మ అనే పాఠం ఒకటి చెప్పాలని ఉందండి. మరి జూన్ కానీ జూలై కానీ ఎప్పుడైనా సెకండ్ సాటర్డే ఎప్పుడు పెట్టేసుకుంటే మంచిదేమోనండి. అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మిస్లీడ్ అవుతున్నారండి. ఎందుకంటే మతశాఖలు ఎక్కువ ఉన్నాయి, క్రీస్తవం ఒకటే. మతశాఖలు అందరూ ఏమి నమ్ముతారంటే ఇప్పుడు కూడా కృపావరాలు ఉన్నాయని నమ్ముతారండి. ఇప్పటికే ఉన్నాయని నమ్ముతారండి. ఉన్నాయండి ఇప్పుడు కృపావరాలు. అది అబద్ధమండి. ఇప్పుడు మనకు వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మన సహోదరులు, అతను ఏమన్నా పెంతుకొస్తాడు, మా కృపావరాలు ఉన్నాయి, మా పాషగారు ఉన్నాయి. నిజమా? మా పాషగారు ఏమంటాడు? ఇది వాక్యం తెలియదు కాబట్టి. అంచేత కొంచెం వాక్యం చెబితే బాగుంటుంది అనిపిస్తుందండి. అంటే ఇంకా నేను చెప్పాను కానీ ఇంకా డిస్కస్ చేయలేదు మా అబ్బాయితోను. ఓ డేట్ నిర్ణయించి పురుషులందరికీ ఆ క్లాస్ పెట్టాలండి. స్త్రీలకు కూడా సాధ్యమైతే నవంబర్ ఎప్పుడైనా సండే స్కూల్లో టీచ్ చేసే సిస్టర్స్కి వాళ్ళందరికీ బైబిల్ హిస్టరీ అంతా చెప్పేస్తే బాగుంటుంది అని కోరుకుందండి. ఈవెంట్ బై ఈవెంట్. అదే అంటే భవిష్యత్తులో వాళ్ళు సండే స్కూల్కి ఉపయోగపడేటట్టు. ఓకే. పౌలు అపోస్తలుడు కాబట్టి ఆయనకి హస్తనిక్షేపణ చేసే అధికారం ఉంది. తిమోతికి హస్తనిక్షేపణ చేశాడు. హస్తనిక్షేపణ చేస్తే కృపావరాలు అనుగ్రహించబడతాయి. కృపావరాలు ఎన్ని? 9 కృపావరాలు. ఈయనకి ఏ కృపావరం అనుగ్రహించబడిందో తెలియదండి, ఫలానా అని చెప్పలేదండి. అంటే వాక్యం ప్రకటించే కృపావరం ఇవ్వబడిందా, వాక్య జ్ఞానం అనే కృపావరం ఇవ్వబడిందా, ఏదో తెలియదు మనకి. అంటే ఫలానా కృపావరం నీకు అనుగ్రహించబడింది అనే మాట చెప్పలేదండి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 1 కొరింథీ 12వ అధ్యాయంలో 8వ వచనం నుండి 8-10 వచనాలు. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఒకటి పెన్నుంటే గుర్తుపెట్టుకోండి, 1 బుద్ధివాక్యము, 2 మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, 2 మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, 3 విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, 4 స్వస్థపరచు వరము, 5 మరి ఒకనికి అద్భుత కార్యము చేసే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరమును, 6 ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, 7 ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, 8 మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు, 9 భాషల అర్థం చెప్పే శక్తి. 9 కృపావరాలు. అప్పుడు ఈయనకి ఏది ఇవ్వబడి ఉంటుందండి?
ఏమో ప్రవచన వరం ఇవ్వబడిందేమో, లేకపోతే బుద్ధివాక్యం ఇవ్వబడిందేమో, లేకపోతే జ్ఞానవాక్యం ఇవ్వబడిందేమో, లేకపోతే ప్రవచించే వరం ఇవ్వబడిందేమో, వాక్యం చెప్పే వరం ఇవ్వబడిందేమో. అప్పుడు పౌలు ఏమిటంటే దాన్ని ప్రజ్వలింపజేయి. ఇప్పుడు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. నాకు వాక్యం చెప్పే వరం ఉంది అనుకుందాం. నేను వాక్యం చెప్తూ ఉంటే అది నేనేం చేస్తున్నాను అనమాట అండి, ప్రజ్వలింపజేస్తున్నానండి. నేను వాక్యం చెప్పకుండా బొజ్జున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేస్తున్నాను అనమాట అండి, ఆపేస్తున్నాను అనమాట అండి. అంచేత మనకున్న వరాన్ని ఆపేయకూడదండి. యాక్చువల్లీ ఇది నిద్రపోయే టైం కాదండి. ఎప్పుడు నిద్రపోవాలండి? రాత్రి కాదండి. ఎప్పుడు నిద్రపోవాలండి? చచ్చిపోయిన తర్వాత అండి. అంటే నేను ఎక్కడ నిద్రపోవడం గురించి మాట్లాడట్లేదు. అసలు జీవితంలో ఇది నిద్రపోయే టైం కాదండి. ఎప్పుడు నిద్రపోతామండి? చచ్చిపోయిన తర్వాత నిద్రపోతామండి. ఇప్పుడేం చేయాలండి? ప్రజ్వలింపజేయాలండి. మన దగ్గర మనకి ఏ టాలెంట్ దేవుడు ఇచ్చాడో, ఏ వరం మనకు దేవుడు ఇచ్చాడో ఆ వరాన్ని ప్రజ్వలింపజేయాలండి. అది అయిపోయిన తర్వాత ఒకరోజు మనకి రెస్ట్ ఇస్తాడండి. ఆయన సామాన్య కాదండి. మన అందరికి పనిని ముగించిన తర్వాత రెస్ట్ ఇస్తాడండి. అప్పుడు నిద్రపోదామండి. అలాగ పని ఉండదండి. అప్పుడు అది ఇప్పుడు పడుకోకూడదండి. అంచేత పౌలుకి నీలో ఉన్న ఆ కృపావరాన్ని ప్రజ్వలింపజేయి అన్నాడండి. ఓకే. 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు, లేకపోతే 6వ వచనంలో కృపావరమును ప్రజ్వలింపజేయము. ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనము గల ఆత్మనియలేదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను. పిరికితనము గల ఆత్మనియ్యలేదు. పిరికితనం గల ఆత్మనియ్యలేదు. శక్తి గల ఆత్మనిచ్చాడు, ప్రేమ గల ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. అప్పుడు 8వ వచనంలో కాబట్టి అంటే పిరికితనం గల ఆత్మనియలేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలుపడమై ఉండుము. ప్రభు విషయమైన సాక్ష్యాన్ని గురించి ప్రభు విషయమైన
సాక్ష్యమును గూర్చి ప్రభు విషయమైన సాక్ష్యాన్ని గురించి, ఆయన ఖైదీనైన నన్ను గురించి, ఆయన ఖైదీనైన నన్ను గురించి సువార్త గురించి సిగ్గుపడద్దు. ఆడ ఖైదులో ఉన్నామని మనం ఏం దర్శిందామని ఖైదులో ఉన్నవాడిని గురించి సిగ్గుపడద్దు. సువార్త నిమిత్తం సిగ్గుపడద్దు, ఖైదులో ఉన్నవాడిని గురించి సిగ్గుపడద్దు. సిగ్గుపడద్దు అని ఎందుకు చెప్పుంటానండి? అనుకో సిగ్గుపడుతున్నాడేమో. సిగ్గుపడుతుందని చెప్పడానికి ముందేం చెప్పాడండి? పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు. అది కనెక్షన్ అదండి. మనకు పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు, నువ్వు సిగ్గుపడద్దు. ఎనిమిదో వచనం నుండి చివరిలో దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాల్పడవేయుడు. సువార్త వస్తే సువార్త ఉంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమానుభవంలో సువార్త ఉంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమానుభవంలో పాల్పడవు. నేను సువార్త వల్ల కలిగే శ్రమల్లో అనుభవం కలిగి ఉన్నాను. నువ్వు కూడా వాటిలో అనుభవం కలిగి ఉండు. 9-10 వచనాల్లో మన క్రియలను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పాన్ని బట్టి అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా ఆ కృపను బట్టి లేకపోతే ఆ రక్షణ బట్టి మనల్ని రక్షించాను. పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవాన్ని అక్షతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. రక్షణ మన క్రియలను బట్టి కాదు. రక్షణ మన క్రియలను బట్టి వస్తుందా, లేకపోతే ఆయన 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 కృపను బట్టి వస్తుందా? వచనం చెప్పాలండి. వచనం చెప్పగలరమ్మా? ఎఫ్ఎస్సి 2 కూడా చెప్పలేనా? ఎఫ్ఎస్సి 2:6 అని కూడా చెప్పలేనా? చెప్పండి అమ్మా. విశ్వాసం ద్వారా అది కాదండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంతే. రక్షణ మన క్రియలు బట్టి కాదు. మరి ఎలా వస్తుందండి? దేవుని సంకల్పాన్ని బట్టి. దేవుని సంకల్పాన్ని బట్టి. ఆ సంకల్పం ఎప్పుడు చేసిండండి? అనాదిలో అంటే ఆదికి ముందు, అనాదిలో మన క్రియను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని
ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా ఆ కృపను బట్టి మనలను రక్షించెను. కృపను బట్టి రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచాడు. అప్పుడు ఈ రక్షణ ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రాణం పెట్టి ఏమి ఇచ్చాడో చెప్తున్నాడండి. యేసుక్రీస్తు లేదా క్రీస్తు మరణాన్ని నిరర్థకం చేశాడు. మరణమును నిరర్థకం చేశాను. మరణాన్ని నిరర్థకం చేశాడు. నిరర్థకం అంటే వ్యర్థం చేస్తాడు, వ్యర్థం చేసి పడేస్తాడు. ఎలా చేశాడండి? అమ్మా ఎవరో అక్కడ మీరు ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. ఎవరమ్మా నువ్వేం చూస్తున్నావమ్మా? ఈ నల్ల డ్రెస్ వేసుకునే పాప నువ్వు వెనక చూడుకో బైబిల్. మరి ఆమె నీకు ఆనుకుని చూస్తున్నాడు, ఇక్కడ చూడకుండా నువ్వు ఇటు చూడమ్మా. అమ్మా ఇటు చూడు. నువ్వేమో సెల్ ఫోన్ చూస్తున్నాను, నాకు భయం వేసింది. యేసుక్రీస్తు మరణాన్ని వ్యర్థపరిచాడు, నిరర్థకం చేశాడు. మరి దేన్ని బయటకు తీసుకొచ్చాడండి? ఆ జీవాన్ని. ఆ తర్వాత రెండో మాట అంటున్నాడు, జీవమును అక్షతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాను. అంచేత యేసుక్రీస్తు మరణాన్ని నిరర్థకం చేసి పాడేశాడండి. ఎలా చేశాడండి? ఆయన సమాధి నుంచి లేవటం ద్వారా. ఆయన సమాధి నుంచి లేకపోతే ఏమీ లేదండి. అసలు క్రిస్టియానిటీ ఉండదండి. ఆయన సమాధి నుంచి లేచాడు కాబట్టి క్రిస్టియానిటీ ఈరోజు నిలబడి ఉంది. అంచేత మరణాన్ని నిరర్థకం చేశాడు. అప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జీవం అంటే ఏంటో తెలిసిందండి, అక్షయత అంటే ఏంటో తెలిసిందండి. ఇవి ఎలా దేని ద్వారా బయలుపరచబడ్డాయి? ఆ సువార్త వలన. సువార్త వలన బయలుపరచబడ్డాయి. కాబట్టి సువార్తను గురించి సిగ్గుపడద్దు, ఖైదీనైన నా గురించి సిగ్గుపడద్దు. ఎలాగొచ్చింది సువార్త ఎంత గొప్పది అది చెప్తున్నాడు అనమాట అండి. ఎందుకు 9-10 వచనాలు చెప్పాడండి. ఇది ఎంత గొప్పదో చెప్పడానికండి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దీని విషయంలో సిగ్గుపడద్దు అని చెప్పడానికండి. కానీ మనలో ఎవరైనా మన పేరు క్రిస్టియన్ నేమ్ చెప్పడానికి సిగ్గుపడితే, బైబిల్ చేత పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడితే, నేను క్రిస్టియన్ని అని చెప్పడానికి సిగ్గుపడితే, ఒక రోజున యేసుప్రభువు కూడా సిగ్గుపడతాడటండి. ఏ రోజునండి? తీర్పు రోజున మన దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు వీడు నన్ను విశ్వసించాడు అని చెప్పడానికి మన గురించి సిగ్గుపడతాడటండి ఆయన. అప్పుడు మన పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఒకవేళ అలాంటి స్వభావం ఉంటే దాన్ని అధిగమించాలండి. ఇప్పుడు దాని గురించి వరి అవ్వద్దండి, దాన్ని అధిగమించాలండి. అదే క్రైస్తవ పోరాటం, అదే క్రిస్టియానిటీ. దాన్ని అధిగమించాలండి.
11వ వచనంలో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడిని గాను అపోస్తులు గాను బోధకుడు గాను నియమించబడ్డాను. సువార్త విషయంలో పౌలు ఒకటి అపోస్తలుడు, రెండు బోధకుడు, మూడు ఒకటి ప్రకటించేవాడు, సువార్తను ప్రకటించేవాడు, సువార్తకు అపోస్తలుడు, సువార్తకు బోధకుడు, సువార్తను బోధించేవాడు. ఇప్పుడు ఈ పేర్లు ఏం చెప్తున్నానండి? సువార్త గురించి సిగ్గుపడకు. ఆ సువార్త యేసుప్రభు చనిపోవడం వల్ల వచ్చింది. ఆ సువార్తకే నేను సువార్తని ప్రకటించేవాడిని, ఆ సువార్తకే నేను అపోస్తలుని, ఆ సువార్తకే నేను బోధకుడిని. ఆ సువార్త వల్ల నువ్వు రెండో ప్రయాణంలో రక్షించబడ్డావు. 12వ వచనంలో ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను. అంటే ఈ సువార్త నిమిత్తం ప్రకటించేవాడుగాను అపోస్తుగాను బోధకుడుగా నేను నియమించబడ్డాను కాబట్టి ఆ హేతు చేత శ్రమలను అనుభవించున్నాను. ఆ హేతు చేత శ్రమలను అనుభవిస్తున్నాను. నేను శ్రమలను అనుభవిస్తున్నాను అనే మాట ఎందుకు చెప్పాడండి? ఇక్కడ ఎందుకు చెప్పుంటాడండి? అమ్మా, ఖైదులో ఉన్నాడు కాబట్టి ఆ ఖైదులో ఉన్న సంగతి ఎందుకు చెప్పాలండి? ఆ సిగ్గుబాటు వద్దని చెప్పడానికి. అదనమాట అండి కనెక్షన్. దీన్ని ఈ వచనాల్లో వివరిస్తున్నాడు అనమాట అండి. ఈ రెండు పాయింట్లని ఈ వచనాల్లో వివరిస్తున్నాడండి. ఆ హేతు చేత నేను శ్రమల్లో ఉన్నాను తప్ప నేను తప్పు చేసి కాదు. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును. నేను నమ్మిన దేవుని ఎరుగుదును. నేను సిగ్గుపడను. అంటే నువ్వు సిగ్గుపడొద్దు, నేను సిగ్గుపడను. అలాగండి. మీ బైబిల్లో 8వ వచనంలో సిగ్గుపడొద్దు గుర్తుపెట్టుకోండి. 12వ వచనంలో నేను సిగ్గుపడను గుర్తుపెట్టుకోండి. 17వ వచనంలో లేకపోతే 16-17 వచనంలో వచనంలో ఒనేసిఫోరు సిగ్గుపడక గుర్తుపెట్టుకోండి. అంటే 3 సార్లు వాడాడండి పదాన్ని. నువ్వు సిగ్గుపడొద్దు, నేను సిగ్గుపట్టలేదు, ఓ సహోదరుడు కూడా సిగ్గుపడలేదు, ఓ సహోదరుడు కూడా ఒనేసిఫోరు అనే సహోదరుడు కూడా సిగ్గుపడలేదు. అలా చెప్పాడనమాట అండి. సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. పౌలు దేవునికి అప్పగించిన దానిని దేవుడు
కాపాడగలడు. ఏం అప్పగించి ఉంటాడండి? ఏం అప్పగించి ఉంటాడండి? మనకి ఏం అప్పగించాడు చెప్పలేదండి. అంటే నేను నిత్య జీవనం స్వతంత్రించుకునే వరకు నువ్వే నన్ను కాపాడు అని దేవుడికి అప్పగించి ఉంటాడండి. కాబట్టి స్వతంత్రించుకునే వరకు కాపాడే బాధ్యత మీది. ఆయన కాపాడుతాడని నేను నమ్ముతున్నాను. అలాగండి. అంటే ప్రతి ఒక్కరూ ఆయనకు అప్పగించుకోవాలండి. తిమోతి పత్రికలో ఆ విషయాలు దొరుకుతాయి మనకి. అంటే ఇంకెక్కడ దొరకండి, అవి ఇక్కడే దొరుకుతాయి. అది ఏంటంటే ఆయన కాపుదల గురించి. ప్రతి అనుదిన ప్రార్థనలో నిన్ను నొప్పించకుండా నన్ను కాపాడు, నీకు అభ్యంతరకరమైనది ఏది నేను చేయకుండా నన్ను కాపాడు, నేను ఏ పాపంలో పడకుండా నన్ను కాపాడు, నన్ను దుష్టుడి నుండి కాపాడు. ఇలాగా మన ప్రతిదిన ప్రార్థనలోనూ ఈ మాటలు ఉండాలండి. చివరి వరకు నా విశ్వాసాన్ని కాపాడు, లేకపోతే నేను కాపాడుకుంటేట్టుగా నాకు సహాయం చేయి, అలాగనమాట అండి. రక్షణ నుండి లేకపోతే నిత్య జీవనం స్వతంత్రించుకునే వరకు నిత్య జీవనం స్వతంత్రించుకునే వరకు కాపాడు. ఆయన అప్పగించాను, ఆయన కాపాడతాడు. 13వ వచనంలో క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును గైకొనుము. దేవుని యొక్క వాక్యం మనకు ప్రమాణం. పాత మందిరంలో పుస్తకాల్లో ఎక్కడో ఉందండి ప్రమాణం అనే మాట. దేవుని యొక్క వాక్యాన్ని ప్రమాణం అన్నాడండి. ఎక్కడ ఐడియా ఉందమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రమాణము అన్నాడండి పాత మందిరంలో. నూట 150 కీర్తనలు నా బైబిల్లో. మరి ఏ కీర్తనో తెలియదు నాకు. 1, 2 కాదు, 150 ఉన్నాయి. యెషయా గ్రంథంలోనండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుందండి. ఓకే. అంటే ప్రమాణ వాక్యం అనేది అంటే అది ప్రమాణం. దాన్ని అటు కానీ ఇటు కానీ తిరగకూడదు, ఆ ప్రమాణంలో ఉండాలి. 14వ వచనంలో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును అప్పగింపబడిన మంచి పదార్థం మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడము. అంటే ఏంటో చెప్పలేదండి. తిమోతిలో ఏదో మంచి పదార్థం ఉంది. ఒకవేళ దాన్ని సరిగా వినియోగించకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ మంచి పదార్థం కాపాడబట్టడానికి ఎవరి సహాయం కావాలటండి? ఆ పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ సహాయం ఏంటి? మంచి పదార్థం తెలీదు, ఒకళ్ళు వాక్యం ఉండొచ్చు. అంటే పరిశుద్ధాత్ముడు ఎలా కాపాడుతాడు?
మనం వాక్య ప్రకారంగా బ్రతికితే కాపాడతాడు. మనం వాక్యాన్ని విడిచిపెట్టేసి విజృంభిస్తే పరిశుద్ధాత్మ కాపాడండి. పరిశుద్ధాత్మ లోబడితే పరిశుద్ధాత్మ కాపాడతాడండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. కృపావరాన్ని ప్రజ్వలింపజేయి అన్నాడండి. అన్న తర్వాత 7వ వచనంలో దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు, కానీ పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడండి. పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు అని ఎందుకన్నాడు? ఎందుకు అని ఉంటాడండి. అప్పుడు 8వ వచనంకి వెళ్ళిన తర్వాత ప్రభు విషయమైన లేక సువార్త విషయమైన సాక్ష్యాన్ని గురించి నువ్వు సిగ్గుపడద్దు. ఖైదీనైనా నన్ను గురించి, నేను ఖైదీలో ఉన్నానని నన్ను గురించి సిగ్గుపడద్దు. అప్పుడు ఈ మాట చెప్పడానికి ముందు పిరికితనం గల ఆత్మలో లేదు అనే మాట ఎందుకు వాడాడు? నువ్వు ఒకవేళ సిగ్గుపడతావేమో, సిగ్గుపడద్దు, నువ్వు పిరికితనం గల ఆత్మ కలిగి లేవు, నువ్వు ధైర్యం కలిగినగా ఆత్మ కలిగి ఉన్నావు అని చెప్పడానికి అనమాట అండి. అప్పుడు సువార్త వల్ల శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో పాలువాడవయ్యుండు. సువార్త వల్ల శ్రమలు వస్తాయి, శ్రమల్లో పాలువాడవయ్యుండు. సువార్త వల్ల శ్రమలు వస్తాయి, ఆ శ్రమలే నేను అనుభవిస్తున్నాను, అలాగనమాట అండి. అది కనెక్షన్ అండి. అప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ పేరంతా రాశాడండి, మిగిలిన భాగం అంతా. అసలు రక్షణ ఎలా వస్తుంది? క్రియను బట్టి కాదు, ఆయన సంకల్పాన్ని బట్టి. ఆ సంకల్పాన్ని ఎప్పుడు చేశాడు? అనాది కాలంలో చేశాడు. ఆ సంకల్పం ఎలా చేశాడు? కృపచేత చేశాడు. అప్పుడు పరిశుద్ధమైన పిలుపుతో మనం పాలువారం అయ్యాం. యేసుక్రీస్తు యేసుప్రభు చనిపోయి సమాజపడి తిరిగి లేచి మరణాన్ని నిరంతరం చేశాడు. మరి ఏం బయటకు తీసుకొచ్చాడు? సువార్త ద్వారా జీవాన్ని అక్షతను వెలుగులో తీసుకొచ్చాడు. అప్పుడు దీనికి ఏంటి సంబంధం? సువార్త విషయంలో నువ్వు సిగ్గుపడద్దు. ఆ సువార్త జగత్ పునాది వేయకూడదు నిర్ణయించబడింది. ఆ సువార్త ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ సువార్త మరణాన్ని నిరంతరం చేసింది. ఆ సువార్త జీవాన్ని అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చింది. కాబట్టి సువార్తను గురించి సిగ్గుపడొద్దు. అలాగనమాట అండి. అలాగండి. అదైన తర్వాత ఆ హేతు చేత శ్రమలను నేను అనుభవిస్తున్నాను. శ్రమలు ఎందుకు అనిపిస్తున్నానంటే ఆ సువార్త వల్ల శ్రమలు అనిపిస్తున్నాను. ఇప్పుడు ఏంటో శ్రమ అని ఖైదులో ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను. నన్ను గురించి నువ్వు సిగ్గుపడద్దు. నేను తప్పు చేసి చెరసలోకి వెళ్ళలేదు, సువార్త నిమిత్తం చెరసాల్లోకి వెళ్ళాను. కాబట్టి సువార్తను గురించి నువ్వు సిగ్గుపడద్దు, నా శ్రమల గురించి నువ్వు సిగ్గుపడద్దు అని చెప్తున్నాడు అనమాట అండి. నా సంగతి చెప్తాను, నేను నమ్మిన దేవుని ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను. నాకు నేను ఖైదులో ఎందుకున్నాను? నేను ఖైదులో ఉన్నానేంటి? సిగ్గుపడను. ఎందుకంటే నేను తప్పు చేసి చెరసాల్లో ఉంటే సిగ్గుపడాలి. నేను సువార్త నిమిత్తం చెరసాల్లో ఉన్నాను కాబట్టి నేను సిగ్గుపడను. పౌలు దేవుడికి అప్పగించిన దానిని దేవుడు కాపాడుతాడన్నాడు. ఏంటి కాపాడేది? అంతవరకు నా విశ్వాసాన్ని కాపాడు, అంతవరకు నా రక్షణ కాపాడు, నిత్య జీవనం స్వతంత్రించుకునే వరకు నన్ను కాపాడు. ఆయన కాపాడుతాడని నమ్ముతున్నాను. హితవాక్య ప్రమాణం గురించి మాట్లాడాడండి. హితవాక్య ప్రమాణాన్ని గైకో, నీకు అప్పగింపబడిన మంచి పదార్థాన్ని, అంటే వాక్యం అనుగ్రహించబడింది, పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని కాపాడు అని ముగించాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ 6-14 వచనాల్లో అపోస్తలుడు పౌలు తిమోతికి ఏం చెప్పాలనుకున్నాడండి? అండి సువార్త విషయంలో సిగ్గుపడద్దు అని చెప్పాడండి. సువార్త ఒక విషయంలోనే ఇంకో విషయాలు ఉందండి. ఖైదులో ఉన్న నన్ను గురించి కూడా సిగ్గుపడద్దు అంటే ఆ 2 విషయాలు చెప్పారనమాట అండి. థ్యాంక్ యూ, మీరు బాగా క్యాచ్ చేశారండి. థ్యాంక్ యూ, మీరు క్యాచ్ చేసేటట్టుగా నేను వివరించగలిగాను. దేవుని స్తోత్రం. ఓకే, ఈ వచనాన్ని మనసులో ఉంచుకుందామండి. 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యం గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక.
సువార్త నిమిత్తమును పౌలు నన్ను వద్దని సువార్త నిమిత్తమును పౌలు సంఖ్యలను గురించి అయినను లేక పౌలు సంఖ్యలను నిమిత్తమైనను సంఖ్యలు నిమిత్తమును సంఖ్యల నిమిత్తమును సిగ్గుపడవద్దని పౌలు తిమోతిని హెచ్చరించుట. రెండు విషయాలు సిగ్గుపడద్దు అన్నాడు. అది తిమోతికైనా మనకు కూడా వర్తిస్తుందా? మన దేని విషయంలో సిగ్గుపడకూడదండి. సువార్త విషయంలో సిగ్గుపడకూడదండి. మన సువార్త విషయంలో సిగ్గుపడితే మరి యేసుప్రభు శిలువలో ఎంత సిగ్గుపడాలండి? ముఖం మీద ఉమ్మిస్తే ఎంత సిగ్గుపడాలండి? ఆయన బూతు తిడితే ఎంత సిగ్గుపడాలండి? ఆయన కొడితే ఎంత సిగ్గుపడాలండి? ఆయన అవమానపరిస్తే ఎంత సిగ్గుపడాలండి? ఆయన ఎంత సిగ్గుపడాలండి? ఆయన సిగ్గుపడ్డారండి. ఎలా ఫీల్ అయి ఉంటాడండి ఆయన? దీనివల్ల నా తండ్రికి అనేక మంది కుమారులు ఏర్పడతారు. నా శిలువ మరణం వల్ల అనేక మంది పాపం నుంచి విడుదల పొందుతారు. నా శిలువ మరణం వల్ల అనేక మంది సాతాను బందీలుగా ఉన్నవారు బయటకు వస్తారు. అలాగండి. ఒకవేళ మనకు సువార్త నిమిత్తం ఎదుర్శనం వస్తే మనకు బీపీ రాకూడదండి. ఆనందించాలండి. అంటే మనకు ఆ స్థాయి లేదు, నాకు ఆ స్థాయి లేదు. సువార్త నిమిత్తం శ్రమ వస్తే ఆనందించాలండి. బీపీ నార్మల్లో ఉండాలండి. ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది అట్టండి. వర్రీ అయినప్పుడు తేడా వస్తుంది అట్టండి. నాకు అదేం తెలియదు, ఎలాగ తేడా వస్తుంది నాకేం తెలియదు, నన్ను అడగొద్దు. బీపీ అంటారు, మరి అదే ఏంటో తెలియదు. ఆ పై నెంబర్ ఏంటో తెలియదు, కింద నెంబర్ ఏంటో తెలియదు. 120/70 ఉండాలని ఆరోగ్యవంతులకు ఉంటుంది. 120/80 ఉంటే సరే రైడ్ అంటారండి. అది ఏంటో తెలియదండి. డాక్టర్లకు ఎవరికైనా తెలిసి ఉంటుంది, నర్సులకు ఎవరికైనా తెలిసి ఉంటుందండి. ఏంటో ఓకే. అంటే ఇప్పుడు మనకు శ్రమలు వచ్చినాయి, సువార్త నిమిత్తం శ్రమలు వచ్చినాయి, మనకు బీపీ రావచ్చండి. నాకు నిన్న గట్టిగా బీపీ వచ్చిందండి, నిన్న క్లాసుకు ముందు. అరే రే 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 అనుకున్నా, ఇంటికి చెత్త ఫోన్ ఎత్తుకున్నాను అనుకున్నానండి. అప్పుడు తర్వాత అది స్టేజ్ ఎక్కిన తర్వాత మొత్తం అన్నీ మర్చిపోయానండి. మళ్ళీ సాయంకాలం కూడా ఇంతవరకు గుర్తు రాలేదండి. బీపీ రానంత ఆనందించాలండి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు. అది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. ఈ పేరాలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? ఏమండి? అంతే. శ్రమ వచ్చినప్పుడు సహించాలి. సువార్త గురించి సిగ్గుపడకూడదు. సువార్త విషయంలో శ్రమ అనుభవిస్తున్న సహోదరుని చూసి సిగ్గుపడకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి ఖైదులో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా సిగ్గుపడతారండి. కానీ పౌలు విషయంలో సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఆయన నేరం చేసినాడు కాదండి. అంటే తిమోతి కొంచెం టిమిట్గా ఉన్నాడు అనమాట అండి. అందుకు పౌలు తిమోతికి ఈ ఉత్తరం రాస్తున్నాడండి. అప్పుడు గొప్ప ఉదాహరణ చెప్పాడండి.
15-18 వచనాలు ఇది చెరిపేద్దామండి. 15-18 వచనాలు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారని సంగతి నీ వెరుగుదు. వారిలో పుగెల్లు, హెర్ముగొని అనువారు ఉన్నారు. ప్రభువు ఒనేసేఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసోలో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. చాలండి. ఒకటి 15-18. ఓకే. ఒక కొంచెం దుఃఖకరమైన మాట ఏంటంటే, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారనే సంగతి నువ్వు ఎరుగుతావు. అంటే అపోస్తలుడైన పౌలు చివరి దశలో ఆయన పరిస్థితి ఏంటండి? ఆయన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారటండి. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారటండి. పదవచనంలో 4:10 దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. దేమ 1 ఇహలోకాన్ని స్నేహించాడు, 2 నన్ను విడిచిపెట్టేశాడు. క్రేస్కే గలతీయకు, తీతు దళమతీయకు వెళ్ళిరి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 9వ వచనం, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నువ్వు త్వరగా రావడానికి ప్రయత్నం చేయి. అంటే అసలు చాలా దయనీయమైన పరిస్థితి అండి. 16వ వచనంలో, నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. ఎవరు పౌలు పక్షంగా నిలబడలేదటండి అండి. అది పాజిటివ్ అయి ఉండొచ్చు అండి. పాజిటివ్ అయి ఉండొచ్చు, అంటే నెగిటివ్ లేదు అక్కడ. కానీ లేరు, పౌలుకి పరిచయం చేయడానికి దగ్గర లేరు. పౌలు ధైర్యపరచడానికి పౌలు ఏ పరిస్థితి ఉన్నాడంటే ఈవేళ రేపు చంపేస్తారండి. అది కండిషన్. ఆ కండిషన్లో మనుషులు ఏం చేయాలండి? దగ్గర ఉండాలండి. లోకం ఉన్నాడండి. వీళ్ళు మరి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారు, సువార్తకి వెళ్ళిపోయారు తెలియదు. సువార్తకైనా సరే ఆ టైంలో వెళ్ళకూడదండి, కలిసి ఉండాలండి. కానీ వెళ్ళిపోయారు. లోకం మాత్రమే నా యొద్ద ఉన్నాడు. నువ్వు వచ్చినప్పుడు మార్కులు నాటి పెట్టుకురా. అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనమైన వాడు. తుకికును ఎఫెసుకు పంపించాను. నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన పుస్తకమును ముఖ్యంగా చర్మపు కాగితమును తీసుకురా. అలెగ్జాండరు అని కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు. అతని కిరీలు చెప్పిన ప్రభు అతనికి ప్రతిఫలించను. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా లేడు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండా కాక. అలాగండి. అంటే అది ఆకర్తనం అండి, పర్సనల్ లెటర్ అండి, చనిపోయే ముందు రాసిన ఉత్తరం అండి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ హృదయం తెలుస్తుందండి. ఈ పుస్తకం చదివినప్పుడు ఆ హృదయం బయటపడుద్దండి. ఓకే, అందరూ నన్ను ఆశయాలోని వారందరూ నన్ను విడిచిపెట్టేసిన సంగతి నీకు తెలుసు, నువ్వు ఎరుగుదు. పురుగెళ్ళు, హెర్మోగెని అని వారు ఉన్నారు. ఆ విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. పౌలును అందరూ విడిచి వెళ్ళిపోయి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
పుగెల్లు, హెర్మోగెనే అనేవారు విడిచి వెళ్ళిపోయారు. అంటే పుగెల్లు గురించి పౌలు రెండవ మారు చెరసాల్లో వేయబడినప్పుడు ఆసియా నుండి రోముకు వచ్చి పౌలుని దర్శించక వెళ్ళిపోయిన వ్యక్తి. అంటే ఆసియా నుంచి రోముకు వచ్చి పౌలుని దర్శించుకుని వెళ్ళిపోయాటండి ఇతను. ఈ పెద్ద ఆయన హెర్మోగెనే, ఆయనేమో హెర్మే సంతతి వాడు, ఆసియా దేశస్థుడు, క్రైస్తవుడు, పౌలు సహకారి. ఇతరులతో కూడా పౌలుని విడిచిపెట్టేశాడు. అంటే ఇతరులతో కలిసి పౌలుని విడిచిపెట్టేశాడటండి. అలాగండి. అంటే ఇంకెవరో అతన్ని ఆకర్షించారనమాట అండి. ఇంకేదో బోధ అతన్ని ఆకర్షించిందనమాట అండి. అప్పుడు పౌలుని విడిచిపెట్టేసి ఆ ఆకర్షణ వైపుకి వెళ్ళిపోయాడండి. ఈయన సంగతి అదండి. 3 ఆయన 16-17 వచనాల్లో ఒనేసిఫోరు ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరం చూపును గాక. వారి ఇంటివారి యందు ప్రభువు కనికరం చూపును గాక. చూపునుగాక. తర్వాత అతడు రోము వచ్చినప్పుడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక. అతడు రోము వచ్చినప్పుడు రోము వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా వెతికి నన్ను కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. ఒకటి, నా సంఖ్యల గురించి సిగ్గుపడలేదు. 2, శ్రద్ధగా వెతికాడు. 3, నన్ను కనుగొన్నాడు. 4, అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. ఎందుకు చెప్పండి నీ పేరాని? ఎందుకు చెప్పండి నీ వ్యక్తిని గురించి? నువ్వు అలా సిగ్గుపడతావు. ఇలా సిగ్గుపడకుండా ఉండవు. నువ్వు ఇలా సిగ్గుపడకుండా ఉండు. ఇతను మాదిరిగా తీసుకో. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగా ఎరుగుదువు. 5, అతడు ఎఫెసులో ఉపచారం చేశాను. ఎంతో ఉపచారం చేశాడో నీకు తెలుసు. రైట్. కాబట్టి ఆ దినమందు అతడు ప్రభు వలన కైకను పొందినట్లు ప్రభు అనుగ్రహించును.
ప్రభువు రెండో రాకల్లో కనికరం పొందును, అతడు కనికరము పొందును. కనికరించినోడు కనికరం పొందుతాడు, తప్పించగలిగినోడు తప్పించబడతాడు. అంతేనండి. రైట్. అప్పుడు 15-18 వయసులకి ఏం పేరు పెడదామండి? సిగ్గుపడని ఒనేసిము ఉదాహరణ, ఒనేసిఫోరు ఉదాహరణ. సిగ్గుపడని పౌలు విషయము, సిగ్గుపడని ఒనేసిఫోరు ఉదాహరణ. రైట్. ఈ పేర్లలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? ఏ సహోదరుడైనా సువార్త నిమిత్తం శ్రమల్లో ఉంటే ఆ సహోదరుని విషయంలో సిగ్గుపడకూడదు, సువార్త విషయంలో సిగ్గుపడకూడదు, సువార్త నిమిత్తం శ్రమలు అనిపించే వాళ్ళలో సిగ్గుపడకూడదు. సువార్తలో బాగా పేదవాడు ఉన్నాడండి, అంటే సువార్త ప్రకటిస్తున్నాడు, యథార్థంగా పనిచేస్తున్నాడు, బాగా పేదవాడు ఉన్నాడు. ఏం చేయాలండి? ఆదరించాలండి, సహాయం చేయాలండి, ఆయన అవసరాలు తీర్చాలండి. బట్టలు లేవా, బట్టలు ఇవ్వాలండి. భోజనం లేదా, బియ్యం ఇవ్వాలండి. ఆయనకి మెయింటెనెన్స్ అవ్వట్లేదా, మెయింటెనెన్స్ సహాయం చేయాలండి. పిల్లలు చదివించడానికి కష్టం ఉందా, ఆ విషయంలో సహాయం చేయాలండి. ఈ ఇంటి కట్టుకోవడానికి కష్టం ఉందా, ఆ విషయంలో సహాయం చేయాలండి. అతను యథార్థమైన సేవకుడైతే, దొంగలు అయితే వాడికి ఏం చేయక్కర్లేదు, దొంగడైతే చేయక్కర్లేదండి. సో అతడైతే ప్రాణం పెట్టాలండి, అంతేనండి. మనకే లేదు, మనమే పెడతామండి అన్నాడండి ఒక ఆయన. అప్పుడు నీకు లేదు, నువ్వు పెట్టావు కాబట్టి నీకు దేవుడు ఇస్తాడు, అంతేనండి, అంతే ఇస్తాడండి. కానీ నువ్వు మాత్రం సువార్తికుడికి ఇవ్వాలి, యథార్థంగా పనిచేసే సేవకుడికి ఇవ్వాలి. నేను ఎవరినైనా కలుసుకున్నప్పుడు అడుగుతాను, ఎన్ని స్టడీస్ ఉన్నాయని అడుగుతానండి. ఎంతమందికి నువ్వు వాక్యం చెప్తున్నావు, ఎన్ని స్టడీస్ ఉన్నాయంటే ఎంతమందికి నువ్వు వాక్యం చెప్తున్నావు? ఏమీ లేవండి. వాడి గురించి ఆలోచించక్కర్లేదండి. నేను 4 కుటుంబాలతో వాక్యం చెప్తున్నానండి, అతని గురించి ఆలోచించాలండి. కనీసం ఒక కుటుంబంతో వాక్యం చెప్తున్నానండి, అతని గురించి ఆలోచించాలండి. మన పని ఏంటండి? సువార్త పండించడం. అలాగండి. కనీసం సంవత్సరం 12 మంది కన్వర్ట్ అవ్వాలండి. ఆయన సువార్తికుడండి. కనీసం 12 మంది. నాకు కొంతమంది మధ్యలో ఫోన్ చేస్తారు, సార్ 13 అయిపోయింది సార్. దేనికి స్తోత్రం. అప్పుడు చివరికి 24 అయిపోతాయండి వాళ్ళకి. ఇప్పటికే 13 దాటేసినాయి ఒకళ్ళకి. సువార్త చేద్దామండి, సువార్తికుల్ని ఆదరిద్దామండి, సువార్తికుల్ని ప్రోత్సహిద్దామండి, సువార్తల పక్కన నిలబడదామండి, సువార్తికుల్ని ధైర్యపరుద్దామండి, సువార్తికుల విషయంలో సిగ్గుపడుతుందండి, పేదవాడిని చూసి సిగ్గుపడుతుందండి. ఆ బోధ ఈ 1 అధ్యాయంలో దొరుకుతుందండి. దేవుని చేత అయితే 2 అధ్యాయాన్ని వచ్చే నెల చదువుదామండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.